I love you so much. ఒరే జయసూర్య నాకిం చాలు. ఆపరా 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 ఆపరా. థ్యాంక్స్. పందిగుంట్లో ఎంత ఉందేట్రా? నువ్వు చేసిన ఫైట్కి నేను ఇచ్చే గిఫ్ట్. ఏంట్రా నిద్ర పట్టేసిందా? సర్లే కాసేపు ఎక్కడన్నా ఆపు, రిలాక్స్ అవుదాం. బాగా నిద్రపోయి అలసిపోయా. సందేశ్ ఏంటి ఇద్దరా? సందేశ్. ఓ ఒక్కడేనా? నేను ఇంకా ఇద్దరేమో కంగారు పడ్డా. ఎస్ ఎస్ యా ఎస్ 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 ఎస్. ఇదిరా లైఫ్ అంటే. చల్లటి బీరు, ముచ్చటగా వీరు. ఇంతకన్నా లైఫ్ లో ఇంకేం కావాలరా? మాట్లాడవేంట్రా? ప్రేమలోకంలో విహరించే వారికి ఇలాంటి అరుపులు సిల్లిగా వినిపిస్తారా? ఐ మీన్ లవ్. ప్రేమలో ఎంతకంటే ఆనందం ఉంది. కొన్నేళ్ల క్రితం వరకు నేను ఇలాగే అనుకున్నాను. తర్వాత అంజలి నీ హార్ట్ ని బ్రేక్ చేసింది కదా. అంజలా? నీకెలా తెలుసు? అంటే అది అప్పుడప్పుడు అంజలి గురించి నువ్వే చెప్తూ ఉంటావు కదరా. అవును, ఆ 1947 లవ్ స్టోరీ చెప్పవా? ప్రసాద్ అనే అబ్బాయి, అంజలి అనే అమ్మాయి, చూపులు కలిసిన శుభవేళ, మనసులు కలిసిన సంధ్యవేళ, తనువులు కలిసిన రాత్రి వేళ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అంతలోనే ఆ ప్రేమకు విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎవడో సచ్చినాడు అంజలికి ఫోన్ చేసి, నువ్వు ప్రసాద్ తొందరగా పెళ్లి చేసుకోండి, నేను ఆగలేకపోతున్నాను అంజలి అన్నట్ట. మా పెళ్లికి నీకేంట్రా తొందర అంటే, వరప్రసాద్ నేను ఏది దొరికినా 50-50 చేసుకుంటాం ఓకేనా అన్నట్ట. అప్పటి నుంచి అంజలి నన్ను చీకొట్టి వెళ్ళిపోయిందిరా. ఇంతకీ అంజలికి ఫోన్ చేసింది ఎవరో తెలిసిందారా? తెలీదు. తెలిస్తే మనలో ఒకడెక్కడెక్కైనా వెళ్ళేవాడు. అంటే రెండో వాడు జైలుకి వెళ్ళేవాడు కదరా. అవునా? నిజమే. సెకండ్ ఇన్నింగ్స్. లాడ్జికి వస్తావా? నిన్నే. అదిగో వెళ్ళి ఆయన అడుగు. లాడ్జ్ అంటాడో కార్లో పడుకోమంటాడో నాకే అర్థం కావట్లేదు. ఇక నన్నేం చెప్పమంటావు? గో అండ్ ఆస్క్ హిమ్. This is KVP from Kondepi. ఎనీ న్యూస్? మగధీర సినిమా తెలుగు సినిమా రికార్డులన్నింటినీ బదలకొట్టింది. క్రీడారంగానికి వస్తే సచిన్ వన్డేల్లో డబుల్ సెంచరీని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు. అలాగే
వాతావరణ విషయానికి వస్తే పగలంతా పొడిగా ఉంటుంది, రాత్రిపూట తడిగా ఉంటుంది. మెంటల్. నేను అడిగింది ఆ న్యూస్ గురించి కదరా, సూట్ కేస్ గురించి. కమ్యూనికేషన్ గ్యాప్. కొంపతీసి పోలీసులు కాదు కదా? పోలీసులు అయితే పారిపోరు, మనల్ని పరిగెట్టిస్తారు. జస్ట్ మినిట్. గుండె ఏంటి? ఎంత 5 వినపడట్లా? ఎంత? 5 నిమిషాలు. హలో 500? చాలా ఎక్కువ. ఏంటి? రే గుండు 200 ఇస్తారా? 2 నిమిషాలా? ఓకే. దేనికిరా? నువ్వేగా గంటకు 200 అని చెప్పావు, దాన్ని తీసుకెళ్తున్నా. అరగంటలు వదిలేస్తా. 100 నువ్వు ఉంచుకో. ఏందా? నీ అబ్బా. ఓకే, ఇప్పుడు చెప్పు. రై, అవసరమైతే వాళ్ళని మర్డర్ చేసైనా సరే సూట్ కేసు తీసుకురా. వాళ్ళని చంపితే పోలీసులంతా విచారిస్తారు. వాళ్ళని చంపితే పోలీసులకి ఎందుకురా విచారం? రే మెంటల్, విచారిస్తారు అంటే పోలీసులు ఎంక్వైరీ చేస్తారని. మెంటల్. రే 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 రే, ఆ సూట్ కేసు తీసుకోవడానికి నా ప్లాన్స్ నా దగ్గర ఉన్నాయి. నీ ప్లాన్స్ ఎక్కడన్నా మడిచి. ఓకే ఓకే, అర్థమైంది. నీ ప్లాన్ వర్కౌట్ చెయ్యి. ఆ సూట్ కేసు దొరకనివరా, నీ అంతు చూస్తా. ఆకలవుతుంది, ఈరోజు నాన్ వెజ్ తిందాంరా. అయితే చేప తిందాం. చేప? చేపలో ముళ్ళుంటాయి కదరా. ముళ్ళుంటే చెప్పులేసుకు తిందాం. ఒక్క ఛాన్స్ ఇస్తే ఒక్క బుల్లెట్ తో 2 ప్రాణాలు తీస్తా. ఏంటి బంపర్ ఆఫరా? షడప్, జస్ట్ షడప్. అసలు వాళ్ళెవరు, ఏం చేస్తుంటారు, ఆ సూట్ కేసు ఎందుకు తీసుకెళ్లారు? తెలియాలి తెలియాలి తెలియాలి. ఇదంతా తెలుసుకునే లోపు వాళ్ళు కొడైకెనాల్ కి, మనం జైల్ కి వెళ్తాం. ఓ, అలా ఫిక్స్ అయ్యావా? నీకు జైలు జిల బాగానే ఉందే. వాళ్ళని చంపాలంటే నీకు గన్ను కావాలి, కానీ నాకు నీకు ధైర్యం కావాలా? కాదు, లిఫ్ట్ కావాలి. వాళ్ళు వచ్చేస్తున్నారు. ముందు సైడ్ అవ్వు, తర్వాత నన్ను ఫాలో అవ్వు. పంచర్ చేసి ఫాలో అవ్వమంటున్నాడు. చెత్తనా. లెఫ్ట్ 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 లెఫ్ట్. నా కార్ 2 టైర్లు పంచర్ అయ్యాయి, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? 2 టైర్లు పంచర్లు అయ్యాయంటే నువ్వు ఎంత ఎదవో నీకే తెలియదు. సరే, నీకు లిఫ్ట్ ఇస్తాం, కానీ ఒక్క కండిషన్. నీకు ఇన్సూరెన్స్ ఉందా? ఉంది సార్. అయితే సూపర్. వాడి పేరు విపి, నా పేరు పిపి. కేవీపీ ఫ్రమ్ కొండేపి. ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్. స్పీడ్ బ్రేకర్ దగ్గర కొంచెం బ్రేక్ వేయచ్చుగా. ఏ కాలుతో బ్రేక్ వేద్దామని ఆలోచిస్తున్నా. ఎందుకు అలాగంటే నా 2 కాళ్ళు తిమ్మిర్లెక్కే. అర్జెంట్ గా ఫోన్ చేసుకోవాలి, మీ సెల్ ఇస్తారా? హలో, ఎవరు మాట్లాడేది? విపిఏనా? ఎవరు? నేను రా, పీపీని. పీపీ చెప్పరా. నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా. పీపీ, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావట్లేదు. హలో 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 హలో. హలో. పీపీ ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పరా. అదేరా, 4 ఏళ్ల క్రితం ఒకడు మన వెంట పడి ఇన్సూరెన్స్ పాలసీలంటూ ఎలాలా విసిగించేవాడే. నీకు ఆ బోడుగుంటాడు గుర్తున్నాడా? ఎవడరా? అదేరా, పెట్టుడు మీసాలు, సూడి గదికి సూటేసినట్టుంటాడే ఆ ఎదవా. వాడు ఎదవ కాదురా, ఎదవన్నారు ఎదవ. బాయిల్డ్ ఎగ్కి పెంకు పీకినట్టుంటాడు. ఇప్పుడే లిఫ్ట్ అడిగి నా కార్ ఎక్కాడు. నిజమా? నా కార్లో కూడా ఆయుధం ఎక్కాడా? భలే ఫన్నీగా ఉంది కదా. బాయ్స్ ప్లీజ్, పాటలు వింటాను, ఎఫ్ఎం పెట్టండి, కొంచెం రిలాక్స్ అవుతాను. ఒరే విపి, రిలాక్స్ అవుతాడట. ఎఫ్ఎం ఆన్ చేస్తానా? రెడీ? గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మీరు వింటున్నది 98.3 FM. నా పేరు వరప్రసాద్.
కొండైపి నుంచి కేవీపీ గారు పాట కావాలని అడిగారు. వారి కోసం ఈ పాట. హాయ్ 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 వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ జలకు దిక్కునా జో